హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నామండి. గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసాము. గ్రామ వార్డు సచివాలయంలో బదిలీలు అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మన యాస్పిరెంట్స్ కూడా అడుగుతున్నారండి, ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు ఉండొచ్చు అని. దానికి సంబంధించినటువంటి అంశాలే డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా మనం చూస్తున్నాము. ఆల్రెడీ జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్ వీళ్ళనైతే ఈ యొక్క రేషనలైజేషన్లో భాగంగా, హేతుబద్ధీకరణలో భాగంగా వీరిని అడ్జస్ట్మెంట్ సర్దడం చేశారండి. ఇక మిగతా టెక్నికల్ పర్పస్ అసిస్టెంట్స్ వచ్చేసరికి, ఫంక్షనరీస్ వచ్చేసరికి ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల అంటే మే ఫస్ట్ వీక్లో కానీ వీరి యొక్క హేతుబద్ధీకరణ లేకపోతే రేషనలైజేషన్ కూడా కంప్లీట్ అయిపోతే ఇక మే నెలలో రెండో వారం కానీ మూడో వారంలో కానీ ఈ ట్రాన్స్ఫర్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. ఈ ట్రాన్స్ఫర్స్లో భాగంగా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి సచివాలయంలోనూ 6 నుంచి 8 మంది ఉద్యోగులు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. తద్వారా ప్రతి సచివాలయంలోనూ కావాల్సినంత మేర ఈ యొక్క మాన్యువల్ పవర్ ఉండే విధంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కనుక చూసినట్టయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో గ్రామ వార్డు సచివాలయంలో కొన్ని సచివాలయంలో అయితే కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉండటం వల్ల 4 లేకపోతే 6 పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే ఇలా రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ని సరిచేస్తూ ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో మినిమం 6 నుంచి మ్యాక్సిమం 8 మంది ఉండే విధంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అనేది ప్రారంభించిందని మనందరికీ తెలుసండి. ఇప్పుడు మనం చెప్పుకున్న అప్డేట్స్ ఏంటంటే ట్రాన్స్ఫర్స్. ఈ ట్రాన్స్ఫర్స్ ద్వారా వారికి కావాల్సిన ప్లేసులకు వెళ్తారు. అలాగే అట్ ద సేమ్ టైం ఎక్కడైతే సిబ్బంది కనుక ఎక్కువ తక్కువ ఉంటే వాడిని అడ్జస్ట్ చేసి ఇలా చేస్తారని చెప్పుకున్నాం. ఇక వీడియోలో కనుక మనం వెళ్ళే ముందు మీకు కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మన జైదేవ్ అకాడమీ ద్వారా మీకు అందించబడుతుంది. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అందరికీ ఇది ఉపయుక్తంగా ఉంటుంది. మనం ఇక న్యూస్లో కనుక వెళ్ళినట్లయితే చూడండి, మేలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలు. మే నెలలో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగుల బదిలీలు ఎప్పుడు చేస్తారు? జనరల్ పర్పస్ని ఆల్రెడీ హేతుబద్ధీకరణ చేసేసారు. ఇక రానున్నటువంటి ఈ యొక్క నెల చివరి లేకపోతే మే ఫస్ట్ వీక్లో టెక్నికల్ పర్పస్ ఫంక్షనరీస్ కూడా హేతుబద్ధీకరణ చేసిన తర్వాత ఈ బదిలీలు అనేది జరుగుతాయి అనేది ఈ యొక్క సారాంశం, మ్యాటర్ సారాంశం చూద్దాం. ఆల్రెడీ జనాభా ఆధారంగా ఉద్యోగుల సంఖ్య కుదింపునకు కసరత్తు. జనాభా ఆధారంగా ఎవరండి? జనరల్ పర్పస్ ఉద్యోగుల్ని వీళ్ళని ఫంక్షనరీస్ని జనాభా ఆధారంగా వీళ్ళని హేతుబద్ధీకరణ చేశారు. మరి మిగతా వాళ్ళు వచ్చేసరికి టెక్నికల్ కేటగిరీ వచ్చేసరికి వీరిని రెండు సచివాలయాల ఆధారంగా అంటే దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాల్ని రెండింటిని కలిపి అక్కడ ఒక టెక్నికల్ పర్పస్ ఫంక్షనరీస్ ఉంచే అవకాశం ఉంది అని ఇక్కడ మనం చూసాం. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకుంటూనే వచ్చాం. సరే చూద్దాం. చూడండి, వచ్చే నెలలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టేందుకు ఆ శాఖ కసరత్తు చేస్తుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను కుదించి సచివాలయాల పరిధిలో జనాభా సంఖ్య ఆధారంగా 6 నుంచి 8 మంది మాత్రమే ఉండేలా ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే జనరల్ కేటగిరీ ఉద్యోగుల కుదింపునకు కసరత్తును కూడా అధికారులు పూర్తి చేశారు. ఈ నెలాఖరు లేదా మే నెల మొదటి వారానికి టెక్నికల్ కేటగిరీ మిగిలిన 11 కేటగిరీ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసి వెంటనే ఇదిగోండి మే 2 లేదా
3 వారాల్లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియను మొదలు పెట్టాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ భావిస్తుంది. అంటే ఈ యొక్క న్యూస్ సారాంశం ఏంటంటే ఆల్రెడీ జనరల్ పర్పస్ అవుతుంది, టెక్నికల్ పర్పస్ని హేతుబద్ధీకరణ చేస్తారు. హేతుబద్ధీకరణ చేసిన తర్వాత ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేవి చేస్తారు. అలా ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత మన యాస్పిరెంట్స్ అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ ఈ వ్యాకెన్సీస్ ఏమైనా వస్తాయా అని అడుగుతారు. ఖచ్చితంగా ఇలా చేస్తేనే, ఈ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ చేస్తేనే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నవి అనేది ప్రభుత్వానికి అలాగే యాస్పిరెంట్స్ కూడా తెలుస్తుంది. కాబట్టి ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అవ్వాలి. అయితే జనరల్ పర్పస్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, వీటిలో కనుక చూసినట్టయితే మహిళా పోలీసు కొంచెం ఎక్కువైనా మిగతా మూడిట్లో ఖచ్చితంగా పిఎస్ గ్రేడ్ 5 అనేది వ్యాకెన్సీస్ కనపడుతూనే ఉంటాయి. అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్స్ వ్యాకెన్సీస్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక డిజిటల్ అసిస్టెంట్ అయితే ప్రతి సచివాలయానికి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ 3 కేటగిరీలో కనుక చూసినట్టయితే వ్యాకెన్సీస్ ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూనే ఉంటాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యాకెన్సీస్ని అడ్జస్ట్మెంట్ చేయడము లేకపోతే ఇన్ఛార్జీలు ఇవ్వడమో కుదరదండి. ఎల్లకాలం కుదరదు. పనిభారం వల్ల ఆ రిపోర్ట్లు అనేవి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాకెన్సీస్ మీద ఖచ్చితంగా ఫిల్ చేయడానికి చర్యలు తీసుకుంటారు అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అండి. దయచేసి క్లెయిమ్ చేయొద్దు. మనం అందరం వీటిని అవేర్నెస్ చేసుకోవడానికే, మనల్ని అవగాహన చేసుకోవడానికి మీకు చెప్తున్నానండి. ఇక్కడ పాసిబిలిటీ చెప్తున్నాను. కాబట్టి ఈ పోస్టులు అనేవి ప్రతి సచివాలయానికి ఖచ్చితంగా ఉంటే ఆ యొక్క సచివాలయం అనేది సమర్థవంతంగా నడుస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క వీటిల్లో మనకి వ్యాకెన్సీస్ అని తెలుస్తాయి. అలాగే టెక్నికల్ పర్పస్ ఫంక్షనరీస్లో కూడా ఉన్నటువంటి విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేరు, అలాగే అగ్రికల్చరు, హార్టికల్చరు, మత్స్యశాఖ సంబంధించి ఇంకా మిగతా ఉద్యోగస్తులు, జూనియర్ లైన్మెన్, వెటర్నరీ అసిస్టెంట్స్, ఇవన్నీ ఇంకా చాలా ఇంకా మిస్ అయినా ఇవన్నీ వీటిని కూడా ఆల్రెడీ వెటర్నరీ అసిస్టెంట్స్ క్లస్టర్ వైజ్ చేశారు. ఇంకా వ్యాకెన్సీస్ ఉన్నాయండి. అలాగే మిగతా వాటిని కూడా క్లస్టర్ వైజ్గా అంటే 2 సచివాలయాలు కలిస్తే ఎక్సెస్ లేకపోతే కొన్ని పోస్టులు తగ్గడం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. మన ఆశ ఏంటంటే వీటిల్లో ఏమైనా పోస్టులు కనుక వ్యాకెన్సీస్ ఉంటే మనకి నోటిఫికేషన్ ఇస్తారు అనేది మన యొక్క ఆశ. కాబట్టి ఆ విధంగా మనం ఎదురు చూస్తున్నాము. అలాగే 33,000 పోస్టులు అయితే గతంలో ఉన్నవి, ఇంకా ఒక 10,000 పోస్టులు అయితే వివిధ కారణాలు రీత్యా అవి ఖాళీలే. మొత్తం 40 పైన పోస్టులు ఉన్నాయి, 40,000 పైన ఉన్నాయి. ఒక 10,000 కనుక 15,000 కనుక ఎక్సెస్ అయితే మిగతా 25 నుంచి మళ్ళీ 35,000 పోస్టులు అనేవి మిగిలి ఉంటాయి. అవి తప్పనిసరిగా ఫిల్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఎందుకంటే స్మూత్గా రన్ అవ్వాలి. ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో రిపోర్ట్లన్నీ పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న ప్రతి పోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అది గుర్తించిన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వ్యాకెన్సీస్ అయితే ఫిల్ చేస్తుంది. అలాగే ఏపీపీఎస్సీని కనుక చూసినట్టయితే ఈరోజు మనం చూస్తున్నాం ఏపీపీఎస్సీ కూడా ఇక యాక్టివేట్ అయ్యి 18 రకాల నోటిఫికేషన్లు ఇవ్వడానికి రెడీగా ఉంది. వాటితో పోల్చుకుంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి గ్రామ వార్డు సచివాలయం కూడా ఆ పోస్టుల్ని ఫిల్ చేయడానికి ప్రభుత్వం కూడా సుముఖంగానే ఉంటుందని నా యొక్క అభిప్రాయం అండి. కాబట్టి మనం హ్యాపీగా ప్రిపేర్ అయితే ఏదో ఒక ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో సింగిల్ ఎగ్జామ్లో తక్కువ రోజుల్లో పోస్టు సాధించవచ్చు. మన గ్రామంలోనే లేకపోతే మన మండలంలోనే మనం హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక 2 సంవత్సరాల నుంచి అయితే 15 లక్షల మంది పైన అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. త్వరలో మీరు కూడా ఈ యొక్క తీపి కబురు అనేది వింటారని మా యొక్క ఆశ. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో మీ అందరికీ మరొకసారి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి కొత్తగా చూసే వాళ్ళకి మనం ఏంటంటే ఇవ్వండి మెటీరియల్ ఏంటి మీకు అందుబాటులో ఉంది. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నవి. మెటీరియల్ కూడా అందుబాటులో ఉండే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో ఇవన్నీ తయారు చేసామని మీ అందరికీ తెలుసు అండి. రాష్ట్రంలో వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయానికి మన జయదేవ్ అకాడమీ ఒక రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లాగా A to Z ప్రతి విషయం పిన్ పాయింట్గా మీకైతే అందిస్తున్నామండి అప్డేటెడ్గా. ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్. ఇవి 1 year అయితే మీకు వ్యాలిడిటీ ఉంటాయండి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో చెప్పినట్టు క్లాసెస్ ఇవన్నీ స్పెషల్ ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయి. ఎక్కడ మీకు దొరకవండి. వీటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ క్లాసెస్ అన్నీ మీకు
ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్ ఉంటాయి, ఏది కావాలంటే అది మీరు ఇవన్నీ బుక్స్ అన్నమాట మీరు ఈజీగా పొందొచ్చు. బుక్స్ అయితే 299 అని మీ అందరికీ తెలుసండి. దీనికి ఫోన్పే చేసి 299 ప్లస్ పోస్టల్ ఛార్జీ 50 రూపీస్ 349 కనుక ఫోన్పే చేసి మీరు ఆ స్క్రీన్ షాట్ ఈ నెంబర్ కనుక మీరు పంపించి మీ ఫుల్ అడ్రస్సు విత్ పిన్ కోడ్తో కూడా పంపితే మీకు ఇమ్మీడియట్గా రిజిస్టర్ పోస్ట్లో మీ ఇంటికే వస్తుంది. అన్ని ఎగ్జామ్స్కి ఇవి ఉపయోగపడతాయి. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే మన జయదేవ్ అకాడమీ మీకు కావాల్సినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం యొక్క ప్రభుత్వ పథకాలు, గ్రామవార్డు సచివాలయ స్థాపనా లక్ష్యాలు, అలాగే 1994 పంచాయతీరాజ్ యాక్టు, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క అన్ని పథకాలు, సర్వేలు, మొత్తం వాటికి సంబంధించిన మొత్తం లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు బుక్ రూపంలో వస్తుంది. మీకు ప్రతి ఎగ్జామ్కి మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మన జయదేవ్ అకాడమీ మీకు ఎప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని మీ అందరూ తెలుసు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.